హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ పేరు శ్రీ గంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, కోటంక, అనంతపూర్ డిస్టిక్లో లొకేట్ అయి ఉంటుంది. ఇక్కడ స్వామివారు చాలా మహిమగల వారండి. నేను 10 years తర్వాత మళ్ళీ వెళ్ళాను. అప్పటికి ఇప్పటికి చేంజెస్ అయితే ఉన్నాయి. టెంపుల్ చుట్టూ గ్రీనరీతో, కొండలతో చాలా బాగుంటుందన్నమాట, పీస్ఫుల్గా. ఇక్కడ మనం ఫస్ట్ శివయ్యని దర్శించుకుంటాము అండ్ దెన్ తర్వాత మనం స్వామి దగ్గరికి వెళ్తాము. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సర్పాల పడగల కింద శిలారూపం దాల్చి ఉంటారు. ఆ స్వామివారి పాదాల కింద గంగాజలం ఉంటుందండి. ఆ గంగాజలాన్ని ఇక్కడ వచ్చిన భక్తులకి తీర్థంగా ఇస్తారనమాట. డైలీ బిందెలతో తీస్తారు వాటరు, వచ్చిన భక్తులకి ప్రసాదంగా ఇస్తారు. ఈ వాటర్ తాగిన వారికి దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయి. అలానే అప్పటికి ఇప్పటికీ అక్కడ వాటర్ డిక్రీజ్ అనేది లేదనమాట. వాటర్ అనేది తగ్గలేదు అనేది విశేషంగా చెప్పుకోవచ్చు. అలానే స్వామివారు నేను ఇక్కడ ప్రత్యక్షమై ఉన్నాను అని మనకు తెలియజేయడానికి నాగపాము రూపంలో సంచరిస్తూ కొండలలో అక్కడక్కడ కుసుబం వదిలేస్తారంట అండి. అది చాలామంది భక్తులు చూసారంట. తర్వాత మనం ముందుకు వస్తే ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టు ప్రతి పౌర్ణమికి ఆ చెట్టు నుంచి చక్కెర పడుతుందంట. పౌర్ణమికి చక్కెర రాలుతుందంట. ఇదే అన్నమాట ఆ చెట్టు. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే 108 శివలింగాలు ప్రతిష్ఠించారు, అది చూసాము. అక్కడ కొంచెం ముందుకు వెళ్ళామనుకోండి, ఒక చెట్టుకి ముడుపులు కడుతున్నారండి. పిల్లలు పుట్టాలన్నా, ఏదైనా కోరికలు తీరాలన్నా ముడుపులు కడుతున్నారు. ఆ ముడుపు అనుకోకుండా నేను కూడా కట్టాను, బట్ నా దగ్గర ఏమీ లేవన్నమాట. అప్పుడు ఎలా చేయాలో ఏం కథ అంటే, ఒక అంకుల్ వచ్చారు, అతనికి మాటలు రావట్లేదు. సో నా దగ్గరకు వచ్చి మొత్తం అతనే చేశారనమాట. కొంగు కట్ చేయించి మొత్తం ముడుపు అంతా రెడీ చేసి ఇచ్చారు, నాతో కట్టించారు. తర్వాత నేను ముడుపు కడతానే తను వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. మేము ఎంత వెతికినామని మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు ఆయన. మేము స్వామివారే అలా వచ్చి చేశారనుకున్నాము. విశేష రోజుల్లో స్వామివారిని చాలా బాగా అలంకరిస్తారండి. ఇదే అన్నమాట అలా అలంకరించిన ఫొటోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.